నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రేషన్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక లోపంతో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాకపోవడంతో బియ్యం పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా వేలిముద్ర తీసుకుంటున్నాయి. ఈ విధానం వల్ల సమయం మరింతగా వృధా అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ విధానంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి రేషన్ బియ్యం గందరగోళంగా తయారైంది. కోటా పెంచి 3 నెలలకు సరిపడినటువంటి బియ్యం ఒకేసారి జూన్ 1 తారీఖు నుంచి ప్రభుత్వం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ షాప్లో చూసినా కూడా ఇదే పరిస్థితి. ఉదయమనంగా షాపుల వద్దకు వచ్చిన ప్రజల పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ముందుగా 8 నుంచి 9 గంటలకు షాపులు ఓపెన్ అయిన సమయంలో ప్రజలు షాపుల వద్ద పడిగాపులు కావాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఒకేసారి వేలిముద్రలు తీసుకునే ఆనవాయితీ గతంలో ఎప్పుడు కూడా లేకుండే, కానీ ఈసారి వేలిముద్రలు 3 సార్లు 6 సార్లు బియ్యాన్ని తోకడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వేలిముద్రలు తీసుకోవడంలో ఒక్కోసారి సర్వర్ మొరాయిస్తుంది, సర్వర్ బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బిజీ ఉన్న సర్వర్కు ప్రత్యామ్నాయంగా 20 నిమిషాలు పట్టే సమయానికి ఒకవేళ సర్వర్ మొరాయిస్తే 40 నిమిషాల టైం పడుతుంది. నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన చెప్తున్నారు. వాళ్ళని కోటా పెంచాల్సింది ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రేషన్ డీలర్ కానీ వాళ్ళకి పెంచినటువంటి కోటా నూతనంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన బియ్యం వాళ్ళ దగ్గర డాటా లేదు. దాదాపుగా 759 రేషన్ డీలర్లు ఉన్నారు. ప్రతి రేషన్ డీలర్ల దగ్గర ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఎంత స్పీడప్ పెంచుదాం అనుకున్నా అటు మరోవైపు కూడా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ తరలించిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా వేలాది టన్నుల రైస్ ని సీజ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇటు పక్కదారికి బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లడంతో ప్రభుత్వ ఆదాయానికి పూర్తి స్థాయిలో గండి కొట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉన్నటువంటి లబ్ధిదారులకు అందకుండా అటు బ్లాక్ మార్కెట్ లో కొంతమంది కావాలని ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా ఇబ్బంది పెడతారనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ఎండ కానీ ఇతర ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలని ప్రజలు అంటున్నారు. చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి? ఎప్పుడు వచ్చారు మీరు? బియ్యం ఇస్తున్నారా? ఎంత టైం పడుతుంది తీసుకోవడానికి? పోస్తున్నాడు ఆయన, మిషన్ పనిచేస్తలేదు, ఆయన తప్పేం లేదు. 3 నెలలు పోసినప్పుడు 15 రోజులు 20 రోజులు పోస్తామని టీవీలో చెప్పాలా. ఇంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడరు. ఆ ముసలమ్మ చూడు ఎట్లా నిలబడ్డా. 8 గంటలకు వచ్చిందట ప్రొద్దున, పాపం ఆమె ఛాయ్ దాగి వచ్చిందంట. ఇప్పుడు పడిపోతే లేవట్టిరు అందరు. టైం ఇవ్వాలి కదా, ఇట్లా టైం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? మాదైతే తప్పు కాదు కదా. ఈయన పోస్తాడో పోయాడో అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారు. అట్లా అయిపోతుంది పరిస్థితి. ఏం చేయాలనుకుంటారు మీరు? ఎట్లా పెడితే ఎట్లా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? 15 రోజులు 20 రోజులు పోస్తాము. అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండ్రి. తప్పకుండా అందరికి అర్హులైన వాళ్ళకి అందరికి బియ్యం వస్తాయని టీవీలో అడ్వర్టైజ్ చేయాలి, అంతే. గడువు పెంచాలి, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అనాలోచిత నిర్ణయం పట్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రజలతో కోరుతున్న సందర్భం స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు మానుకొని అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు మానుకొని ప్రజలు పస్తులుండి ఉదయమనంగా వచ్చి సాయంత్రం తీసుకువెళ్తున్నారు రైసు. ఈ నేపథ్యంలో కోటా పెంచారు, కానీ ఆ రకమైన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం చూపెట్టకపోవడంతో ఇవాళ సాధారణ మధ్యతరగతి ప్రజలు రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని తీసుకున్నటువంటి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ డీలర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్డు లబ్ధిదారుల మధ్య అగాధం ఏర్పడింది. అగాధాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని. కేవలం 30 తారీఖు గడువు ఇవ్వడం కాదు, కోటా పెరిగింది కాబట్టి దాన్ని ఇంకా గడువు పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీడియో శ్రీకాంత్ కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్.